కీర్తనలు 78:54 నుండి. తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నొద్దకు, తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతము నొద్దకు ఆయన వారిని రప్పించెను. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను. కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. ఇజ్రాయేలు గోత్రములను వారి గుడారంలో నివసింపజేసెను. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి. ఆయన శాసనములను అనుసరింపకపోయిరి. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. జౌకిచ్చు విల్లు పనికిరాకపోయినట్లు వారు తొలగిపోయిరి. వారు ఉన్నత స్థలమును కట్టి ఆయనకు కోపము పుట్టించిరి. విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలగజేసిరి. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇజ్రాయేల్నందు బహుగా అసహ్యించుకొనెను. షిలోహు మందిరమును, తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలమును చెరకును, తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించెను. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యం మీద ఆగ్రహించెను. అగ్ని వారి యవనస్తులను భక్షించెను. వారి కన్యకలకు పెండ్లి పాటలు లేకపోయెను. వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి. అప్పుడు నిద్ర నుండి మేల్కొను ఒకని వలెను మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను. ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొట్టెను. నిత్యమైన నింద వారికి కలుగజేసెను. పిమ్మట ఆయన యోసేపు గుడారంలో అసహించుకొనెను. గుడారమును అసహించుకొనెను. ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. యూదా గోత్రమును తాను ప్రేమింపక సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. తాను అంతరిక్షమును కట్టునట్లు, తాను భూమిని నిత్యంగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్ల నుండి అతని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వాని పాలించెను. కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించెను. ప్రైజ్ ది లార్డ్.